హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక నేమ్ ఆర్ట్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ పేరుతో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్లూ కలర్ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని ఒక 52% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకొని 28% ఉంది కదా, ఒక 37 ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎక్కడ వరకు అంటే చెప్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కరెక్ట్గా 7 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా పేరు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ డబుల్ ఎఫ్ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలియకపోతే అది కూడా చెప్తాను. పైన రైట్ సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫైల్స్లోకి తీసుకెళ్తుంది. అండ్ ఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఫాంట్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫాంట్ అనేది చూశారు కదా, యాడ్ అయిపోయింది. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసిన ఫాంట్ అనేవి ఇందులోనే ఉంటాయి. తర్వాత ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే చూశారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయ్యింది. ఇట్లా యాడ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి మనం కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా పెంచుకుందాం. పెంచుకున్న తర్వాత ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి గ్రీన్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వార్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే మీ పేరు అనేది వెనక వైపు పోతుంది. చూశారు కదా, ఇట్లా రివీల్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్. తర్వాత మీకు నచ్చినట్లు మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోవచ్చు. సో దాని తర్వాత చూశారు కదా, ఇట్లా వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. మ్యూజిక్తో మీరు వింటే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. చాలా బాగా మంచి ఫీల్ అనేది వస్తుంది. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆడియో ఎక్కడైతే ఉందో ఆ ఆడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఆడియో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక ఆడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా.
ఇట్లా ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారంటే చూసారు కదా ఆడియో అనేది యాడ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఆడియో అనేది ఇట్లా సెలెక్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ ఈ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి దానిపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ సెకండ్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. కరెక్ట్గా మ్యూజిక్కి సెట్ అనేది అవుతుంది. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.